విజయవాడలో పీసీబీ ఫైల్స్ దహనం కేసులో ఓఎస్డీ రామారావు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. పోలీసుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనవ్రతం పాటిస్తున్నాడు. 2 రోజులుగా విచారిస్తున్న పోలీసులు రామారావు నుంచి కీలక విషయాలు రాబట్టలేకపోయారని చెబుతున్నారు. డాక్యుమెంట్స్ పనికిరావని మాత్రమే రామారావు పోలీసులకు చెబుతున్నాడు. అయితే వాటిని దహనం చేయాలని ఎవరు ఆదేశించారో మాత్రం చెప్పటం లేదు. దానిపై పోలీసులు పదే పదే ప్రశ్నిస్తున్నా నోరు విప్పటం లేదు. పనికిరాని ఫైల్స్ను ముక్కలు ముక్కలుగా చేయాల్సి ఉంటుంది. దాన్ని ఎందుకు అనుసరించలేదో కూడా చెప్పటం లేదు. దహనమైన ఫైల్స్లో ఏమైనా కీలకమైనవి ఉన్నాయా అన్న కోణంలో పోలీసుల విచారణ సాగుతోంది. విజయవాడలో పీసీబీ ఫైల్స్ దహనం కేసులో ఓఎస్డీ రామారావు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. పోలీసుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనవ్రతం పాటిస్తున్నాడు. 2 రోజులుగా విచారిస్తున్న పోలీసులు రామారావు నుంచి కీలక విషయాలు రాబట్టలేకపోయారని చెప్తున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఏపీ వ్యాప్తంగా కూడా కలకలం రేపినటువంటి పీసీబీ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన ఫైల్స్ దహనానికి సంబంధించిన కేసు మీద అయితే పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. 2 రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. ఇందులో భాగంగా అప్పటికే ఆ ఫైల్స్ దహనం చేసేందుకు ప్రయత్నించినటువంటి ఆ పీసీబీకి సంబంధించిన 2 ఉద్యోగుల్ని అప్పటికప్పుడే ఘటనా స్థలంలో అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు దానికి సంబంధించి ఆదేశాలు ఇచ్చారని వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం అక్కడ ఓఎస్డీగా పనిచేస్తున్న రామారావుని గత 3 రోజుల నుంచి అంటే ఇవాళ కూడా విచారణ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఆ పత్రాలు ఏదైతే దహనం చేశారో కొన్నేమో ప్రయత్నించారు. వీటన్నిటికీ సంబంధించి ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయి అనే అంశం మీద విచారణ అయితే కొనసాగుతుంది. రామారావు మాత్రం ఆ పత్రాలు ఏదైతే ఫైల్స్ దహనం చేసేందుకు ప్రయత్నించారో అవన్నీ కూడా పనికిరాని వేస్ట్ పేపర్స్ గానే విచారణలో చెప్పినప్పటికీ కూడా అవి ఆ విధంగా చేయాలని ఎవరు ఆదేశాలు ఇచ్చారు అనే దాని మీద ఇప్పటి వరకు నోరు విప్పని పరిస్థితి ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా సమీర్ శర్మ దగ్గర ఓఎస్డీగా రామారావు పనిచేసిన నేపథ్యంలో ఈ ప్రభుత్వ డాక్యుమెంట్లని డిస్పోజ్ చేయడానికి ఒక పర్టికులర్గా ఒక ప్రొసీజర్ ఉంటుంది. దానికి విరుద్ధంగా వీటిని అర్ధరాత్రి తీసుకొచ్చి దహనం చేసేందుకు ప్రయత్నం చేశారు కాబట్టి అనుమానాలు రేకెత్తిన నేపథ్యంలో రామారావే ఈ నిర్ణయం తీసుకున్నాడని అయితే పోలీసులు భావించట్లేదు. ఖచ్చితంగా ఇతని కంటే పైన సుపీరియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ దిశగా చర్యలు తీసుకున్నాడనే విషయం కూడా వాళ్ళకి అర్థమవుతున్నప్పటికీ కూడా రామారావు విచారణలో ఆ విషయాలు ఎక్కడా కూడా వెల్లడించకపోవడంతో పోలీసులు ఆ దిశగా మొత్తం పూర్తి వివరాలు రాబట్టేందుకైతే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. దీంతో పాటుగా దొరికిన డాక్యుమెంట్స్కి సంబంధించి కొన్ని పీసీబీ అధికారిక వెబ్సైట్లో ఉన్న ఓపెన్ డాక్యుమెంట్లుగా కూడా గుర్తించారు. వీటితో పాటుగా మిగతా డాక్యుమెంట్లలో ఏముంది అనే అంశాలు కీలక విషయాలు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద పీసీబీ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ ఒక టీం అయితే మొత్తం సీజ్ చేసిన ఈ డాక్యుమెంట్లు ఏదైతే ఉన్నాయో వాటిలో ఏ అంశాలు ఉన్నాయనే దాని మీద పూర్తి స్థాయిలో కసరత్తు అయితే చేస్తుంది. ఓఎస్డీ రామారావు మీద కూడా కేసు నమోదు చేయబోతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. భోగి ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.